నమస్తే. నేను డాక్టర్ కాళిదాస్ మైత్రి. అయితే మన ఏరియా చుట్టుపక్కల గ్రామాలలో కానీ, లేకపోతే మన మండల ఏరియాలో కానీ, మన టౌన్ ఏరియాలో కానీ ఈ కల్తీ కళ్ళు అనేది చాలా విషాదం అయితే చూపిస్తుంది. చాలామంది ఈ కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యి చాలామంది అయితే ఆసుపత్రులలో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. అసలు ఈ కల్తీ కళ్ళు తాగడం వలన మనకు ఆరోగ్యపరమైన చాలా చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్యూర్గా చెట్టు నుంచి వచ్చిన కళ్ళు కొద్ది వరకు హెల్తీగానే ఉండొచ్చు, కానీ దాని అడల్ట్రేషన్ అంటే కల్తీ చేయడం వలన ఆరోగ్యపరమైన నష్టాలు చాలా అయితే వాటిల్తున్నాయి. ఈ కల్తీ కళ్ళును చాలా వరకు అయితే డైజిపామ్ కానివ్వండి, ఆల్ప్రాజోలం కానివ్వండి, క్లోరాల్ మ్యాలైట్ కానివ్వండి, యూరియా కానివ్వండి, కొన్నిసార్లు అయితే బ్యాటరీ యాసిడ్ ఇలాంటి వాటిని కూడా కలిపి కళ్ళును అయితే అడల్ట్రేషన్ చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. సో ఇలాంటి కళ్ళు తాగడం వలన మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలాసార్లు అయితే కొన్నిసార్లు లీథల్ కండిషన్లలో చనిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సో కల్తీ కళ్ళు అనేది చాలా చాలా డేంజరస్. అసలు కళ్ళు ఎక్కువగా తాగడం అంటే మోతాదుకు మించి ఎక్కువ తాగడము అనేది చాలా చాలా అనారోగ్యానికి దారితీస్తుంది. అది ఒకరోజు మనం తాగకపోతే కాలు చేతులు వణకడం కానీ, సైకలాజికల్గా వేరే బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్యూర్ కళ్ళు ఎక్కడ కూడా దొరకట్లేదు. అండ్ కళ్ళు చాలా వరకు మాత్రం అడల్ట్రేషన్ జరుగుతుంది, కల్తీ అవుతుంది. చాలా కష్టపడి పని చేస్తారు పల్లెటూర్లలో, అక్కడ ఇక్కడ కళ్ళే వాళ్ళకు కొద్దిగా ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు తక్కువ మోతాదులో తీసుకొని ఆ కళ్ళు కూడా కల్తీ అయ్యిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. మీరైతే మీ ఆరోగ్యాన్ని ఇలాంటి వాటి కోసం మీ బంగారమైన ఆరోగ్యాన్ని మాత్రం నాశనం చేసుకోకండి. ఎంతోమంది ఈ బాన్స్వాడ చుట్టుపక్కల గ్రామంలో కానివ్వండి, బిచ్చుకుంద చుట్టుపక్కల గ్రామాలలో కానివ్వండి అనారోగ్యంతో అస్వస్థతకు పాలైపోయి ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు. మీరు తాగే విషయంలో కళ్ళు ఒకటే కాదు, ఏ ఆల్కహాల్ అయినా ఆరోగ్యానికి అనర్థాన్ని ఇస్తుంది, ఏ మందైనా ఆరోగ్యానికి అనర్థాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు కళ్ళు, మందు ఇలాంటివి అయితే మానేయండి, వీలైనంత మట్టుకు మానేయండి. ఎందుకంటే ఇప్పట్లో ఏది కూడా ప్యూర్గా రావట్లేదు. సో మన ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది. కాబట్టి కళ్ళునైతే మీరు బంద్ చేసేయండి. అదేవిధంగా ఈరోజు మన గ్రామంలో అండ్ మన మండలాలలో కళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అంటే కల్తీ కళ్ళు వలన మరి అది కళ్ళు ఒకటే కాదు, ఎంతోమంది ఈ యువతరం పిల్లలు, ఈ తరం పిల్లలు ఎక్కువ డ్రగ్స్కి కానివ్వండి, లేకపోతే కళ్ళుకు కానివ్వండి, మందుకు కానివ్వండి బానిసలు అవుతున్నారు. కాబట్టి ఈ యంగ్ పిల్లలలో, టీనేజ్ వాళ్ళలో తల్లిదండ్రులు వాటిని చొరవ చేసుకొని మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అయితే ఈ కళ్ళు విషయాల్లో అండ్ మందు విషయాలలో మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్తలు పాటించండి. ఇలాంటి అనారోగ్యాలకైతే లోనవ్వకండి. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. జై హింద్.